హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ కోసం లవ్ స్టోరీస్ మెట్రియా అని స్పాటిఫైలో సెర్చ్ చేసి చూడండి. ఇంత సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటే జెంటిల్ మెల్ల ఎంత ముద్దుగా ఉన్నాడో అని మనసులో మెచ్చుకుంటూ అల్లరితో తడిపేసిన షూస్, సాక్స్ ఇంకా డ్రెస్ అన్ని మొత్తం పడేసినట్టు ఉంటే వాటిని తీసి వాష్ టబ్ లో పడేసి తన హెయిర్ కి డ్రై పెట్టుకుంటూ మిర్రర్ ముందు నిలబడి ఇష్టంగా సైట్ కొట్టింది మొదలు తన సొంతమైన ఫీలింగ్ తో బాధ్యతగా చేస్తున్న పనులన్నీ ఒక్కటి మిస్ కాకుండా అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు రాజ్. తడిగా ఉన్న హెయిర్ మొత్తాన్ని నెక్ మీద నుంచి పక్కకు వేసి డ్రైయర్ తో ఆరబెడుతోంది సహస్ర. ఆ యాంగిల్లో తన బాడీని స్కాన్ చేస్తూనే అనవసరంగా తడిపేశాను, హెయిర్ తో కొంచెం కష్టమే, నెక్స్ట్ టైం చూసుకోవాలి అనుకున్నాడు తనలోనే. ఇంతలో కాఫీ రావడంతో వెళ్ళి తీసుకువచ్చి బలపు బాబుకి ముందుగా ఇచ్చింది. అదే సీరియస్ వర్క్ మోడ్ లో ఉన్న రాజ్ తీసుకుని థ్యాంక్స్ చెప్పాడు. నార్మల్ గా చెప్పిన థ్యాంక్స్ కూడా ఏదోలా అనిపిస్తూ ఉంటే పక్కనే కూర్చుంటూ నేనేమైనా హెల్ప్ చేయనా అని చిన్న గొంతుతో రిక్వెస్ట్ గా అడిగింది. రైట్ నౌ అవసరం లేదు, రెస్ట్ తీసుకో, నైట్ కి చేద్దు అని అన్నాడు తల కూడా తిప్పకుండా కాఫీ సిప్ చేస్తూ. సీరియస్ గా వర్క్ చేస్తున్న బాబులోని చిత్రాంగి వేషాలకి పెదవి బిగించి విస్మయంగా చూసింది సహస్ర. తన ఎమోషన్ తెలిసిన వాడిలా 10 మినిట్స్ టైం ఇవ్వు, వస్తాను అని అంటూ ఉంటే మహాప్రభు నీకొక దండం, ఒక్కడివి కష్టపడుతున్నావని అడిగాను, బుద్ధి తక్కువై అడిగాను. 10 మినిట్స్ కాదు, రోజు మొత్తం చేసుకో, నీ పని నువ్వే చేసుకో, పొరపాటును కూడా నేను డిస్టర్బ్ చేయను అని కసిరి కాఫీ కంప్లీట్ చేసి పడుకుంది సహస్ర. మరి ఇంత సెల్ఫిష్ ఏంటే నువ్వు అని స్ట్రాంగ్ డైలాగ్ తో కళ్ళు ముడిచి అడిగాడు. రైట్ నౌ ఇలాగే ఉండాలి, నాకు నిద్ర వస్తోంది, పడుకుంటాను, నువ్వు కూడా త్వరగా ఫినిష్ చేసుకొని పడుకో, నీకు కూడా రెస్ట్ కావాలి, మిషన్లా పరిగెడుతూనే ఉన్నావు అని చెప్తే సరే పడుకో అని తన పని చేసుకుంటున్న రాజ్ని చూస్తూనే కళ్ళు మూసేసింది సహస్ర. మరొక 20 మినిట్స్ కి తన వర్క్ ఫినిష్ అవ్వడంతో అభినవ్ కి కాల్ చేశాడు రాజ్. అయ్యగారి బలుపుతో విసిగిపోయిన అభినవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ల్యాప్టాప్ పక్కకు పెట్టి తరణ్కి మెసేజ్ సెండ్ చేసి బాత్ కి వెళ్ళాడు. సదా రాజ్ బాబు సేవలో అని తహతహలాడే తరణ్ వెంటనే అభినవ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. ఇంట్లో సింగిల్ గా సిగరెట్లు తగలేస్తున్నాడు అభినవ్. అమెరికాలో బాబు బాత్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి డ్రెస్ అప్ అయ్యేసరికి ఇక్కడ తరణ్ ఇంటికి వచ్చి అభినవ్ చేతిలో ఫోన్ పెట్టాడు. అయ్యగారి ఆర్డర్ కరెక్ట్ గా ఫాలో అవుతున్న తరణ్ ను సీరియస్ గా చూశాడు అభినవ్. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నా, సార్ చెప్పారు అని సిన్సియర్ గా ఆన్సర్ చెప్పి సైలెంట్ గా సైడ్ కి వెళ్లి కూర్చున్నాడు తరణ్. రింగ్ అవుతున్న ఫోన్ ఆన్సర్ చేసి చెవి దగ్గర పెట్టుకొని విసుగ్గా వచ్చావా అని అడిగితే అందుకేగా కాల్ చేసింది అని కూల్ రిప్లై రాజు నుంచి. సహస్ర ఎలా ఉంది అని అడిగితే తనదైన భయంతో అనుమానాలతో అవస్థలు పడుతూ జస్ట్ ఇప్పుడే నిద్రలోకి వెళ్ళింది మామ అని చెప్పాడు రాజ్. ఎందుకురా తనని కూడా అంత టార్చర్ పెడుతున్నావు అంటే నాతో లైఫ్ అదే కదా మామ, పని కట్టుకొని తన కోసం స్పెషల్ గా పెట్టాల్సిందే ఉంది, తెలిసి కూడా ఎందుకు మామ రెట్టిస్తావు అని అడుగుతున్న రాజ్తో బుద్ధి లేక అంటూ మండినట్టే ఆన్సర్ ఇచ్చాడు అభినవ్. లాయర్ చదివిన బుర్రా ఎక్కడ తగలెట్టావు మామ అంటూ దూసుకొచ్చిన రాజ్ క్వశ్చన్ కి నీ దెబ్బకి దాన్ని ఎక్కడో మర్చిపెట్టాలే అని చెప్తూ ఉంటే తీసి ఫ్రేమ్ కట్టించు మామ, దాంతో నాకు చాలా పనుంది అంటున్న రాజ్తో ఎందుకురా ఇలా సాపదొబ్బుతున్నావు అంటుంటే ఎన్ని పెట్టెలు తగలెట్టావు అని అడిగాడు రాజ్. రెండోది రన్నింగ్ లో ఉంది అని చెప్తూ ఉంటే క్యాన్సర్ కూడా ఆన్ ద వే మామ, ఆల్కహాల్ కన్నా స్మోకింగ్ ఇస్ సో డేంజరస్ అని చెప్పాడు. స్మోకింగ్ కి మించిన డేంజర్ గాడివి నువ్వేరా అని మండితూ చెప్తే నీకు ఎప్పుడో తెలుసు కదా మామ, కొత్తగా ఇప్పుడేంటి పట్టుకొచ్చి సన్మానిస్తున్నావు అన్నాడు రాజ్ అదే పలుకుతో. నీలో కనిపిస్తున్న గొప్ప గొప్ప యాంగిల్స్ కి ఇప్పుడు ఇంకా కొత్త కొత్తగా తెలుసుకుంటున్నానే అని వెటకారంగా బదిలిచ్చిన అభినవ్ ఇరిటేషన్ అంచనా వేస్తూ వాడి కాల్ చేసి చివాట్లు పెట్టాడా అని నార్మల్ వాయిస్ తో అడిగాడు రాజ్. దివాకర్ మ్యాటర్ తేవడం ఇష్టం లేక చేతులు కట్టుకుని తనని ఇంట్రెస్ట్ గా చూస్తున్న పిల్లల్ని చూస్తూ అందుకోసం తరంగిని ఇక్కడికి తరిమావా అన్నాడు కోపాన్ని తగ్గించుకుంటూ. ఉడత సాయం తప్పదు కదా అని సమర్థించుకుంటున్న రాజ్ పెదవుల మీద సన్నని నవ్వు. నువ్వు రాముడివి కాదురా రాస్కెల్ అని వెంటనే సీరియస్ అయ్యాడు అభినవ్. ఐ నో మై సెల్ఫ్ మామా, నేను రావణుణ్ణి,
నాది అనుకున్నది బజార్ను పెట్టి పరువు తీస్తానంటే ఊరుకోను మామ. కాపాడుకోవడానికి రావణ్ణి కూడా అవుతాను. అవసరమైతే హంతకుణ్ణి కూడా అవుతాను. అదృష్టవంతుడు వాడు. అంతవరకు తెచ్చుకోకుండా అంతా సెటిల్ అయిపోయింది. నువ్వు జస్ట్ రిలాక్స్ మామా అని సీరియస్గా అడ్వైస్ చేశాడు రాజ్. రిలాక్స్ అన్నదానికి వాడు ఎన్నన్నాడో తెలుసా అంటూ పరుషంగా ప్రశ్నిస్తే, ఫీల్ అవ్వకు మామా, అన్ని పత్తాలేని గాలి మాటలే, పట్టించుకోకు. ఆ చెవితో విన్నవి ఈ చెవితో బయటకు పంపే అనడమే ఆలస్యం. సిగ్గు లేదురా నీకు అని చీవాట్లు పెట్టాడు అభినవ్. అది తెలుసుకున్నాకే బాగా బుర్రని ఇన్వెస్ట్ చేస్తున్నా అంటున్న రాజ్ కూల్నెస్ అభినవ్లో ఫ్రస్ట్రేషన్ మంట రేపుతోంది. ఇప్పుడు దేనిలో ఇన్వెస్ట్ చేస్తున్నావు అని అదే ఫ్రస్ట్రేషన్తో కోపంగా అడిగాడు. నువ్వు చాలా షార్ప్ మామా. బుర్రని ఎక్కడో మడిచిపెట్టినా వాడవలసిన టైంకి కరెక్ట్గా వాడతావు. నాకు పంచ్ డైలాగులు దింపుతావు. అసలు ఎంత షార్ప్గా రైట్ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి మామా ఈ పంచ్ డైలాగులు అని అడిగాడు నవ్వుతూ. బాబు నవ్వుకి మండుతున్న అభినవ్, మా ఇంటి వెనక మునగ చెట్టు మీద నుంచి అని విసుగ్గా చెప్పేసరికి, ఓ మర్చిపోయాను మామా, మటన్తో ములక్కాయ తిని 10 days దాటిపోతోంది. నా హంస వెజ్తో హింస పెడుతోంది. ఇంటికి రాగానే మంచిగా మసాలా దట్టించి అమ్మతో వండించుకుని తినాలి మామ. మంచిగా పెరిగిన కాయల్ని కోసుకొచ్చి తృప్తిగా తింటాను అంటూ అభినవ్ విసుగుని డబుల్ చేశాడు రాజ్. ఇప్పుడు నన్నెందుకు తింటున్నావరా అని వాదించలేని అసహనంతో అడిగితే, అరే మళ్ళీ రైమింగ్ సింక్ అయింది అంటున్న అల్లరి వెటకారం రాజ్లో. నీ వెటకారం ఆపి చెప్పలేదంటే ఫోన్ సింక్ లో ఉంటుంది అని ఆపలేని ఫ్రస్ట్రేషన్తో చెప్తే, వద్దులే మామ, నా ఉడత ఫీల్ అవుతాడు. రైట్ నౌ వర్క్ కంప్లీట్ అయింది. ఆ జతిన్ గడు సైన్ చేసిన ప్లెయిన్ డాక్యుమెంట్స్ మెయిల్ చేశాను. ఏం మిస్ కాకుండా వాడి బాబు ప్రాపర్టీస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసి వీడి సైన్ ఫోర్జరీ చేసే అని కూల్గా చేయవలసింది ఎక్స్ప్లెయిన్ చేసి, మర్చిపోకు మామా, ఎప్పటిలా నీకు నాకు మధ్యనే ఉండాలి. నిన్ను నమ్మి నా సీక్రెట్స్ మొత్తం నీ పాకెట్లో పెడుతున్నా అని సీరియస్గా హెచ్చరించాడు రాజ్. బాబు తిక్కకి బుర్ర బేజ ఫ్రై అయిపోతూ ఉంటే, మెంటల్ నా కొడక, ఏం చెప్తున్నావు అర్థమవుతుందా అని ఇంకా భరించలేక మండిపడ్డాడు అభినవ్. నీ లాయర్ బ్రెయిన్ మీద ఆ మాత్రం నమ్మకం ఉందిలే మామా, చెప్పగానే భలే క్యాచ్ చేసేసావు అని అభినవ్ కోపాన్ని పట్టించుకోకుండా తనదైన రిప్లై ఇచ్చాడు రాజ్. వాత పెట్టి వెన్న రాసే రాజ్ మెంటాలిటీకి ఇలాగే జరుగుతుందని ముందుగానే ఊహించిన అభినవ్, ఎప్పటి వరకు అని తన బీపీ కంట్రోల్ చేసుకుంటూ అడిగితే, నాకు నచ్చినంత వరకు. వాడి ఫ్యామిలీ బెంగళూరులో ఉండకూడదు, ప్రాపర్టీస్ నన్ను దాటిపోకూడదు అని ఆర్డర్ వేసినట్టే చెప్పాడు, ఎప్పటిలా సేమ్ యాటిట్యూడ్తో. ఎందుకురా ఇలా చెత్త చెత్త పనులన్నీ చెత్త చెత్తగా చేస్తావు చెత్త వెధవా అంటుంటే, ఆ చెత్తలోని సుగంధాన్ని మామ నేను అర్థం చేసుకోగలిగే టాలెంట్ నీకు మాత్రమే ఉంది. అందుకే మామ నీ టాలెంట్ ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నా. ఏది మిస్ కాకుండా చక్కగా సెట్ చేసే అని చెప్తూ ఉండగానే వస్తున్న ఆవలింతలకి బెడ్ మీద ముద్దుగా ముడుచుకుని ఆదమర్చి నిద్రపోతున్న హంస పాపను చూస్తూ, బాగా అలసిపోయాను మామ, మై హంస ఇస్ వెయిటింగ్, బజ్జోవాలి అని చెప్పి కాల్ కట్ చేసి తన కోసమే వెయిట్ చేస్తూ అలాగే నిద్రపోయిన హంస పాపను హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు రాజ్. సంవత్సరాల నుంచి అలవాటు పడ్డ ఒంటరితనం శరీరం నుంచి మనసు నుంచి సహస్ర సాన్నిహిత్యం దూరం చేస్తూ ఉంటే, ఇది అని తెలియని అనుభూతితో సహస్ర షోల్డర్ మీద పెదవులద్ది తన వీపు ముఖం చేర్చిన రాజ్ క్షణాల్లోనే డీప్ స్లీప్ లోకి జారుకున్నాడు. ఇద్దరి వాగ్వివాదం అప్పటి వరకు ఇంట్రెస్ట్ గా అబ్జర్వ్ చేసిన తరణ్ కాల్ కట్ చేసి అభినవ్ దగ్గరికి వస్తూ ఉంటే ఏమీ తెలియని వాడిలా సైలెంట్ గా మ్యాగజైన్ లో మొహం తూర్చాడు. నువ్వు ఉడతా అని వాడనుకుంటున్నాడు, అలాగే ఉండు అని చిన్నపాటి వార్నింగ్ తో ఫోన్ రిటర్న్ చేశాడు. మొహం అదోలా పెట్టి ఫోన్ తీసుకున్న తరణ్ను, ఉంటావా వెళ్తావా అని అడుగుతూ కీస్ తీసుకుంటే, వదిన దగ్గరకా అన్నా అని అడిగేశాడు నోరు జారి. కంప్లీట్ గా రాజ్ ఆలోచనలో ఉన్న అభినవ్, హా అని వాట్ అబౌట్ యూ అని అంటూ అలాగే ముందుకు 2 అడుగులు వేసి ఆగిపోయాడు. అప్పటికే తాను అడిగిన దానికి 4 ఖర్చుకున్న తరణ్ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కదిలాడు. కానీ ఏదో ఆలోచనలో ఉండి చెప్పింది క్యూటీ గురించి, బట్ తరంగ్ అడిగింది ఎవరి గురించి అని ప్రశ్నించుకోవడమే ఆలస్యం. గిరుక్కున వెనక్కి తిరిగి, వదినెవర్రా అని సీరియస్ గా అడిగాడు అభినవ్. దొరికిపోయానా అని లోనే తన తత్తరపాటు తిట్టుకుంటూ, అది ప్రీతి అక్క దగ్గరికి అనబోయి అంటూ కవర్ చేయడానికి చూస్తున్న తరంగ్ దగ్గరికి ఒక్క అడుగులో వచ్చి సీరియస్ గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడ్డాడు అభినవ్.
దొరికిపోయాను అని కన్ఫర్మ్ చేసుకుంటూ ఎటు కాకుండా లాక్ అయిపోయిన తన పరిస్థితికి సారీ అన్నాడు తలదించుకుంటూ చిన్నగా. ఎలా తెలిసింది అని అంతే షార్ప్గా అడిగాడు అభినవ్. ఫస్ట్ నేను చూశాను, ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎంక్వైరీ చేశాను అని అంటుంటే మున్నేను ఇన్వాల్వ్ చేశావా అని అడిగిన ప్రశ్నకి అవును కాదు అని అడ్డదిడ్డంగా తల తిప్పుతున్న తరం నెత్తి మీద ఒక్కటి పీకి వాడికి చెప్పావా అన్నాడు కోపంగా. "మ్మ్" అని తల రుద్దుకుంటూ ఆన్సర్ ఇచ్చాడు తరణ్. నెక్స్ట్ సెకండ్ తరణ్ చెయ్యి మెలి తిప్పి ఇంత ఆత్రం ఏంటిరా, నీకు నువ్వు ఊహించుకొని నీ ఇష్టానికి ఎలా చెప్పావు అని అరుస్తున్నాడు అభినవ్. నేను కావాలని చెప్పలేదన్నయ్య, మాటల మధ్యలో నిన్ను ఒక అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది అని చెప్తే డీటెయిల్స్ పంపమన్నారు. నీకు తెలుసు కదా సార్ ఏదైనా చెప్తే నేను వెంటనే చేసేస్తానని, అలా ఫోటోస్తో సహా అన్ని కలెక్ట్ చేసి సార్కి పంపించాను అని క్లారిటీ ఇచ్చాడు తరణ్. డాక్టర్ పిల్లాడిచ్చిన క్లారిటీకి పెరుగుతున్న కోపంతో చేతి మీద ఫోర్స్ పెంచుతూ ఆ మెంటల్ గాడికైనా ఇంకెవరికైనా చెప్పావా అని గొంతు పెంచాడు అభినవ్. అబ్బా నొప్పి పుడుతోందన్నయ్య, ముందు వదులు అంటూ ఆన్సర్ చెప్పకుండా దించుకుంటున్నాడు తరణ్. నీ కంట్లో పడింది నీ దాకా ఆగదు కదా, ఎవరెవరికి చెప్పావు ముందు చెప్పు అని వెన్ను మీద పీకుతూ అడిగేసరికి ఆంటీకి అంకుల్కి కూడా తెలుసు అన్నాడు నొప్పికి అరుస్తూనే. వెంటనే తరణ్ మెడ పట్టుకుని ముందుకు తిప్పి సీరియస్ గా చూస్తూ ఉంటే నేను కావాలని చెప్పలేదన్నయ్య, రాజ్ సార్కి టెక్స్ట్ చేస్తూ ఉంటే ఆంటీ అంకులే చాటుగా చూసి నిలదీశారు. అలా చెప్పాల్సి వచ్చింది, వదిన ఫొటోస్ కూడా చూపించాల్సి వచ్చింది. ఆంటీకి లిఖిత వదిన చాలా బాగా నచ్చారు అని ఎక్స్ట్రా కాంప్లిమెంట్స్ యాడ్ చేస్తూ చేసిన నిర్వాకం మొత్తం బుద్ధిగా బయటపెట్టాడు తరణ్. నువ్వు ఉడతా అని నేను సరిపెట్టుకున్నాను కానీ నువ్వు ఉడతవు కాదురా, నిజంగానే నారదుడివి. ఎవ్వరి దగ్గర ఏ పాయింట్ మిస్ అయినా నీ దగ్గర మాత్రం ఏది మిస్ కాకుండా అన్ని స్టోర్ చేసుకుని ఉంచుకుంటావు కదూ అని అభినవ్ పళ్ళు నూరుతూ ఉంటే కాదు అని తల అడ్డంగా ఊపుతున్నాడు తరణ్. అదే అడ్డదారిలో అంటుకున్న తింగరి మేళం, దాన్ని పట్టుకొచ్చి అందరికి పోస్టర్స్ వేసి మరి డక్టీ పిక్చర్ గా మార్చేశావు కదా అని అంటుంటే లాయర్ బాబు కోపానికి నెమ్మదిగా చేతిని విడిపించుకొని వెనక్కి అడుగులు వేస్తున్న తరణ్, నేను జస్ట్ లవ్ అని మాత్రమే చెప్పానన్నయ్య, మీ ఇద్దరి మధ్య రొమాన్స్ల గురించి లిప్ కిస్ల గురించి అస్సలు చెప్పలేదు అని ఇన్నోసెంట్ వేస్తూ రిప్లై ఇచ్చాడు తరణ్. ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు వెళ్ళి చెప్పు, అది నా సంఖ్యకి కూర్చుంది ముద్దులు పెట్టిందని. ఇప్పుడు వెళ్ళి సీన్ బై సీన్స్ రీల్స్ వేసి చెప్పు అని ప్యాంట్ బెల్ట్ రిమూవ్ చేస్తూ ఉంటే అమ్మో అన్నయ్య నాకంత టైం లేదు, ఆంటీ అంకుల్ వెయిట్ చేస్తూ ఉంటారు, నేను వెళ్తాను అని విసురుతున్న బెల్ట్ కి దొరకకుండా తప్పించుకుని బయటకు పరుగు పెట్టాడు. ఓయ్ ఆగో, నీకు గట్టిగా వాయి తీస్తే కానీ బ్రెయిన్ కరెక్ట్ గా సెట్ అవ్వు అంటూ వెంట పడ్డాడు అభినవ్. బైక్ స్టార్ట్ చేసి గేట్ దాటిలోపు బెల్ట్ కాదు కానీ అత్యుత్సాహంతో తరణ్ చేసిన దానికి అభినవ్ చేత్తోనే గట్టిగా 2 వడ్డించాడు. వీపు రుద్దుకుంటూ సింగిల్ హ్యాండ్ తో బైక్ స్పీడ్ పెంచి అభినవ్ బెల్ట్ కి దొరకకుండా గేట్ దాటేశాడు తరణ్. ఇడియట్, ఇంకోసారి ఆ తిక్క వేళం గురించి ఏదైనా రిపోర్ట్ చేశామో కాళ్ళు విరిగిపోతాయి అని సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అభినవ్ అదే ఇరిటేషన్ తో స్తబ్దుగా ఉండిపోయాడు కాసేపు. ఒంటరిగా ఉన్న క్యూటీ సేఫ్టీ కోసం తను పర్సనల్ గా వెళ్ళటం కరెక్ట్ కాదు అనిపించింది ఈ సిచ్యువేషన్ తో. ఈ రోజు తరంగ్ అనుకున్నది రేపు వాళ్ళ పేరెంట్స్ కూడా అనుకుంటారు. అనవసరంగా నేనే అవకాశం ఇస్తున్నాను. ఛా, ఇప్పటి వరకు ఎందుకు ఇలా ఆలోచించలేదు అనుకుంటూ క్యూటీ దగ్గరికి వెళ్లే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఇన్స్పెక్టర్ కి కాల్ చేశాడు అభినవ్. ఆఫ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ ని క్యూటీ ఇంటికి సెక్యూరిటీగా పంపమని చెప్పి వాళ్ళకు పేమెంట్స్ కూడా తానే ఇస్తానని చెప్పాడు. ఈ పని ముందే చేయాల్సింది, దీని నాటకాలకి వాళ్ళ డాడీ సపోర్ట్ చేస్తున్నాడు, అందుకే దీనికి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది అని అదే ఇరిటేషన్ తో స్విచ్ ఆఫ్ లో ఉన్న ఫోన్ చూసి ముందు దీన్ని కట్ చేయాలి అనుకుంటూ బెడ్డెక్కేశాడు అభినవ్. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తున్న అభినవ్ ఫోన్ రిప్లైకి ఇక్కడ క్యూటీలో మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఏం చేస్తున్నావు రౌడీ లాయర్, మార్నింగ్ నీ కోసం వచ్చాను, దొరకలేదు, ఫోన్లోనూ దొరకలేదు, అంత బిజీగా ఏం చేస్తున్నావు? నీకోసం ఇక్కడ ఒక గుండె పిచ్చిగా వెయిట్ చేస్తుందని ఆలోచన ఏమైనా ఉందా అని స్క్రీన్ మీద ఫోటో చూస్తూ కాసేపు మాట్లాడి అలాగే పడుకుంది క్యూటీ. అభినవ్ని చూడాలి అనిపిస్తున్న కోరికకి కళ్ళ మీదకి నిద్ర రాక మళ్ళీ ఫోన్ తీసుకొని 4 days అయిందిరా నిన్ను చూసి, ఆకలిగా ఉంది కానీ తినలేను, నిద్రపోవాలి
కానీ కలలో నువ్వొచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అని ఫోన్తో మళ్ళీ ముచ్చట్లు పెట్టినా క్యూటీ పాపకి ఇక అలా ఉండడం కష్టంగా అనిపిస్తూ ఉంటే అభినవ్ కోసం స్టార్ట్ అయింది. తిడతావు, ఇప్పుడు నన్ను ఇలా చూసి చాలా కోపం వస్తుంది, బాగా అరుస్తావు, ఇంకా కోపం ఎక్కువైతే నా చెంప పూరిలా పొంగుతుంది అనుకుంటూనే చెంప మీద చేత్తో డోర్ లాక్ చేస్తే ఆగిపోయిన క్యూటీ భయపడుతూ కళ్ళు మూసుకుంటుంది. కానీ మనసు ఎక్కడ ఊరుకుంటుంది? కొట్టినా పర్వాలేదు, నా బుజ్జి బుగ్గలు పూరిలా పొంగినా పర్వాలేదు, నిన్నిప్పుడు చూడాల్సిందే అని మొండిగా ఫిక్స్ అయిన క్యూటీ పాప డోర్ లాక్ చేసి బైక్ స్టార్ట్ చేసి గేట్ దాటేసరికి సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్స్ కనిపించారు. సంబంధం లేని వ్యక్తులు, తనకు తెలియని వ్యక్తులు గేటు దగ్గర కనిపించేసరికి డౌట్ పడుతూ ఆగిన క్యూటీ, ఏ ఎవరు మీరు, మా ఇంటి ముందు ఏం చేస్తున్నారు అని సీరియస్ గా ప్రశ్నిస్తే, ఆఫ్ డ్యూటీలో సెక్యూరిటీ పర్పస్ గా వచ్చిన వాళ్ళకి ముందు వెనక నడుస్తున్న మ్యాటర్ ఏది తెలియక ఇన్స్పెక్టర్ సార్ పంపించారు అని ఉన్న విషయం చెప్పారు. ఇన్స్పెక్టర్ నాకు సెక్యూరిటీ పంపించడం ఏంటి, డాడీ ఏమైనా అరేంజ్ చేశారా అని ఆలోచిస్తూనే కూపీలాగిన క్యూటీ పాప డబుల్ స్పీడ్ తో అభినవ్ ఇంటికి దూసుకుపోతోంది. యుఎస్ తొడల వరకు ఉన్న పల్చని నైట్ ఫ్రాక్ లో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతోంది జెసికా. ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్ గా నైట్ మొత్తం గ్యాప్ అనేది లేకుండా స్వర్గంలో విహరించిన అలసటతో నిద్రపోతోంది జెసికా. బెడ్ మొత్తం వడిలిపోయి కనిపిస్తున్న గులాబీ రేకులు రాత్రి మొత్తం వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో స్పష్టంగా చెప్తూ ఉంటే రాత్రి మొత్తం జెసికాతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ తనని కన్నార్పకుండా ప్రేమగా, కోరికగా, ఇష్టంగా, ఇంకా చెప్పలేని ఎన్నో ఫీలింగ్స్ తో చూస్తూ గుప్పిట నిండా తీసుకున్న గులాబీ రేకులను జెసికా మీద చల్లుతూ ఆ పక్కకు చేరాడు అనీష్. ప్రస్తుతం అతని గుండెకు, అతని జీవితానికి జెసికా ప్రేమ దేవతలా అందిన వరం. జెసికా కాళ్ళ మీద వేళ్లతో సుకుమారంగా రాస్తూ గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్ అని ప్రేమగా మార్నింగ్ విష్ తో లిప్ మీద కిస్ చేశాడు అనీష్. తీయగా పలకరిస్తున్న అనీష్ ప్రేమకి చిన్నగా కదులుతూ కళ్ళు తెరిచిన జెసికా గుడ్ మార్నింగ్ బేబీ అంటూ అతని చెంపల మీద చేతిని చేర్చుతూ తిరిగి లిప్స్ మీద ముద్దు పెడుతూ చెప్పింది. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని అంటున్న అనీష్ గుండెల్లోకి నవ్వుతూ చేరిపోయిన జెసికా గట్టిగా అతని హత్తుకుంటూ ఐ లవ్ యూ బేబీ అంటూ మరొక ముద్దుతో అనీష్ మీద ఉన్న తన ప్రేమనంతా చూపించింది. 6 అడుగుల పైనే ఉన్న హైట్, కోల ముఖం, ఎర్రటి మేని ఛాయ, ఎప్పుడు ప్రశాంతంగా స్వచ్ఛంగా కనిపించే అతని కళ్ళు, ఆ కళ్ళలో తన మీద కురిపించే ప్రేమకే ప్రతిసారి కరిగిపోతుంది జెసికా. సూట్లో ఉన్న అనీష్ చెస్ట్ మీద చేతిని ఉంచి ఆర్ యు స్టార్టింగ్ బేబీ అని గోముగా అడిగితే ఎస్ మై స్వీట్ హార్ట్, వర్క్ ఈజ్ మై ఫస్ట్ వైఫ్ అని నవ్వుతూ జెసికా ఫోర్ హెడ్ మీద కిస్ చేసి థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ నైట్ అని మరొకసారి ఇష్టంగా గాఢంగా ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్పాడు అనీష్. అసలు ఎవరి అనీష్? మన వకీల్ సాబ్ దగ్గరికి స్టార్ట్ అయిన క్యూటీ పాప మన లాయర్ సాబ్ పై ఏం మంత్రం వేయనుంది? కనీసం ఇప్పుడైనా మన క్యూటీ కష్టం ఫలిస్తుందా? యుఎస్ లో రాజ్ మన హంస పాపతో హనీమూన్ స్టార్ట్ చేస్తాడా? సహస్ర రాజ్ కోరుకున్నట్టు ప్రేమతో, ప్రేమగా, ఇష్టంగా తనను తాను రాజ్కి ఇచ్చుకుంటుందా? మంగళ్ పాండే నెక్స్ట్ మూవ్ ఏంటి, ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.